భారతరత్న నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ తెరెసా సేవలు ఎనలేనివని ఉండి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ బి సాయి చంద్ర అన్నారు. మదర్ తెరెసా 115వ జయంతి వేడుకల సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవకు ప్రతిరూపం మదర్ తెరెసా అని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజు అన్నారు. వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం మదర్ తెరెసా అని అన్నారు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సాయి చంద్ర, లయన్స్ క్లబ్ సభ్యులు రుద్రరాజు, నరసరాజు, బొండాడ కేశవరావు, నంబూరి కాశీ, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 26 మనం మదర్ తెరెసా గారి జన్మదినోత్సవ వేడుకల్ని జయంతి వేడుకల్ని చేసుకోవడం జరుగుతున్నది. పేషెంట్స్ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆవిడ మనకి 1910లో జన్మించడం జరిగినది. తర్వాత 1935లో ఆవిడ ఇక్కడ మన ఇండియాకి రావడం, అంటే మన భారతదేశానికి రావడం, అప్పటి నుంచి కూడా ఆవిడ మనకి ఈ సేవలు అందించడం జరుగుతున్నది. ఏంటంటే ఆవిడ మనకి 1935 నుంచి సేవలు అందిస్తూ కూడా ఆ తర్వాత మా కుష్టి రోగులని ఎవరు స్పృశించని కుష్టి రోగులను స్పృశిస్తూ వాళ్ళ చికిత్సకు ఎంతో తోడ్పడ్డారు. అలాంటి ఆవిడని మనం ఈరోజు మనం ఇలాగ జన్మదినం రోజు జరుపుకోవడం, అది ఇక్కడ మనకి లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్లో వీ సర్వ్ అనేది మన నినాదం. అలాగే మదర్ తెరెసా గారి నినాదం కూడా సేవ చేయటం. అదే దృక్పథంతో మేము లయన్స్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాం. అలాగే నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే డయాబెటీస్ వ్యాధికి అవగాహన కార్యక్రమాలు, చైల్డ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, మరెన్నో కార్యక్రమాలు మేము లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం. మరి ఈరోజు మదర్ తెరెసా గారు చెప్పింది, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అని వారు చెప్పడం జరిగింది. అట్లాగే మనం సేవ చేయాలంటే మన దగ్గర డబ్బులేం ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు అని వారందరికీ స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. మానవ సేవకు ప్రతిరూపం మదర్ తెరెసా. సేవ చేస్తూ కూడా చక్కగా తన శేష జీవితం గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అపరూపమైన అద్భుతమైన సేవక నిర్వచనంగా ఈవిడి నిలవటం, అస్పృశ్యత, అంటరానితనం, అలాగే ముఖ్యంగా కుష్ఠరోగుల్ని సేవ చేయటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మన భారతదేశం ప్రతిష్టాకరమైన భారతరత్న అవార్డు, అలాగే వివిధ దేశాలు అవార్డులు కూడా ఈవిడి పొందడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ కూడా ఎప్పుడూ కూడా సేవ చేయడంలో ముందంజలోనే ఉంటుంది. ఈ సందర్భంగా మరి మదర్ తెరెసా జయంతి వేడుకల్ని మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన పిహెచ్సి డాక్టర్ గారికి, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు దరిచేరనటువంటి వర్గాలైనటువంటి కుష్ఠరోగులు, అతి నిరుపేదలు, సమాజంలో అందరి చేత తిరస్కరింపబడిన వివిధ వర్గాలైనటువంటి ప్రజలందరినీ కూడా ఆమెను హక్కున చేర్చుకుని ఆమెకి మానవ జన్మకి భగవంతుడు ఇచ్చిన వరంగా ఆమె భావిస్తూ ఎన్నో సేవలు చేసి విశ్వమాతగా అందరి యొక్క అభిమానాన్ని పొంది మన భారతదేశమైన అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న, అలాగే ప్రపంచంలో అత్యున్నత పురస్కారమైనటువంటి నోబెల్ శాంతి బహుమతి లాంటి మరెన్నో పురస్కారాలను పొంది కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని కార్యక్షేత్రంగా మార్చుకుని ఆమె నిరంతరం సేవలు చేసి అందరి చేత తల్లిగా పిలువబడినటువంటి ఆమెని ఒక్కసారి మననం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి